Hi dear students and parents, welcome back to NEET and channel NEET UG 2026. సో రిజల్ట్ అయితే వచ్చాయి. క్వాలిఫికేషన్ అయితే తగ్గింది, కానీ మార్క్స్ అయితే పెరిగాయి. మీరు గమనించారు ఇదంతా. సో ఒక్కసారిగా కట్ ఆఫ్ కూడా చాలా పెరిగినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఈ రిజల్ట్ నార్త్ సైడ్ ఎక్కువ ఉందా, తెలంగాణలో తక్కువ ఉందా, ఇలాంటి అన్ని కామెంట్స్ ఉన్నాయి. అండ్ ఈసారి సీట్లు కూడా వచ్చాయి, దాదాపు 710 పైన. కేటగిరీ ఏకి సంబంధించిన సీట్లు ఇందులో మనకు 340 వరకు కేటగిరీ ఏలో మాత్రం ఉంటాయి. మిగతావంతా మేనేజ్మెంట్ అవన్నీ ఉన్నాయి. సో ఇన్ని సీట్లు వచ్చాయి. మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎవ్రీ కాలేజ్ అనేది ఇందులో చూద్దాం. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా పెయిడ్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇక్కడ మనకు వెబ్సైట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీకు ఉన్న మార్క్స్లో బెటర్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తాం. అండ్ అదేవిధంగా మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న మన వెబ్సైట్లో ఉన్న ఈ టూల్ను చూడండి ఒకసారి. వెబ్సైట్లోకి లాగిన్ అయ్యాక మీరు తెలంగాణ అయితే టీజీ నీట్, ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ నీట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ కాలేజ్ ప్రెడిక్టర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు కిందికి వచ్చినట్లయితే సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో ఓపెన్ అయితే ఓపెన్, ఏదైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ SC1 అయితే SC1 సెలెక్ట్ చేసుకోండి. SC1 సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇప్పుడు రిజల్ట్లో అదైతే మీరు ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు షో ఎలిజిబుల్ కాలేజెస్. సో ఎలిజిబుల్ కాలేజెస్ షో చేయమంటే మీకు మీ ర్యాంకుకు ఈ సేఫ్ స్కోర్ ఎక్కడ ఉంది, ఓకే, సేఫ్ స్కోర్ అండ్ ఎంత కట్ ఆఫ్ ఉంటుంది యాక్చువల్గా అనేది అయితే వస్తుంది. సో మీకు అవైలబుల్ ఉన్న కాలేజెస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. సో ఇలా ప్రతి కేటగిరీకి ఏపీ తెలంగాణ అయితే ఉంది. ఈ వెబ్సైట్ మీకు 399 అండ్ ఇంకా కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. ఇందులో చాలా డేటా ఉంటుంది. అండ్ గైడెన్స్, దీంతో పాటు గైడెన్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో అలా వెబ్సైట్ కావాలన్నా కూడా మీరు జస్ట్ 399కి పే చేసి జాయిన్ అవ్వచ్చు. దానికి కూడా వాట్సాప్ నెంబర్కి కాల్ అయితే చేయండి. అండ్ గైడెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా మీకు అక్కడ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి చూద్దాం మనకి ఎంత పెరిగింది ఎవ్రీ కాలేజ్ అని అడుగుతున్నారు. సో ఇది కట్ ఆఫ్ అని కాదు, ఇంతే ఉంటుందని కాదు, నమ్మే వాళ్ళు నమ్మండి. మనకు వచ్చే కాల్స్లో మ్యాక్సిమం అవే మన దగ్గర చేరే వాళ్ళలో కూడా. సో ఎలా ఉంది ట్రెండ్? ఫస్ట్ టాప్ 4లో అయితే పెద్ద పెద్ద చేంజే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్స్ తగ్గవు. కింద మనకు సీట్లు వచ్చాయి. తెలంగాణ చూద్దాం ఫస్ట్. ఈ కింద వచ్చాయి కాబట్టి కింద కట్ ఆఫ్స్ కొంచెం తగ్గుతూ వస్తుంటాయి. సో ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చేసిన లిస్ట్, ఓకేనా. సో ఇదే నమ్మని చెప్పట్లేదు, సో ఇదే నిజం అవుతుందని కూడా నేను చెప్పట్లేదు. సో ఎవరికైతే మనం నమ్మకం ఉంటుందో వాళ్ళు చూసి నమ్మండి. ఈ రేంజ్లో ఉంటుంది. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రిజల్ట్ రాగానే అందరూ రిజల్ట్ గురించి చెప్పారు తప్ప కట్ ఆఫ్ గురించి చెప్పిన ఏకైక పర్సన్ నేనే. ఆ రోజు నైటే చెప్పాను పెరిగిందని, తెల్లారే ఒక క్లియర్ కట్ ఆఫ్ అయితే ఇచ్చాను. అది కూడా పర్ఫెక్ట్ డేటా ఉంటుంది మన దగ్గర, ఏదైనా మన వెబ్సైట్లో అయినా మన దగ్గర అయినా. ఎవరైనా డైరెక్ట్ వచ్చి కట్ ఆఫ్ చెప్తే నమ్మకండి, డేటాతో మాత్రమే నమ్మండి. డేటా ఉన్న వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, మీకు ఏమైనా మెయిల్ జరుగుతుంది, గైడెన్స్ అయినా రిజిస్ట్రేషన్ అయినా. ఇప్పుడు చూద్దాం ఓపెన్. ఇది ఓపెన్లో ప్రతి కాలేజ్ ఎలా ఉందనే చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ చూడండి ఈ విధంగా పెరుగుతూ వస్తున్నాయి ప్రతి కాలేజ్కి అయితే. సో ఎవ్రీ కాలేజ్ మీకు ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు మీరు, ఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్ ద్వారా కూడా మీరు చూడొచ్చు. సో గవర్నమెంట్ కట్ ఆఫ్ 436 అవ్వచ్చు అని నాకైతే అనిపిస్తుంది ప్రజెంట్గా సీట్లు పెరిగిన దాన్ని బట్టి. అండ్ తెలంగాణ రిజల్ట్ ఏమైనా తగ్గొచ్చేమో అని చెప్పి ఒక అభిప్రాయంతో, ఓకేనా. సో ఇదే 100% నిజం, నమ్మండి అని నేను చెప్పట్లేదు. సో అడిగే వాళ్ళ కోసం క్లారిటీ అనమాట ఇది. గవర్నమెంట్ అయితే ఓపెన్ ఇది. అండ్ ప్రైవేట్ వచ్చేవరకు 421 వరకు వెళ్ళొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. అన్నిటికీ +or-5 అయితే చేసుకోండి, ఎందుకంటే ఎవరు కూడా ఎగ్జాక్ట్ చెప్పలేరు ఎంత మేధావైనా కూడా. సో కొంచెం దానికైతే ఒక +or-5 ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, ఓకేనా. సో ఇది పర్ఫెక్ట్ డేటా. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకవైపు ఏమో 2025 ఉంది, ఒకవైపు 2026 మీకు చూపిస్తూ దీని అయితే ప్రెడిక్షన్ చేసాం. ఇది కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. గాంధీ, ఉస్మానియా, ESI ఇవన్నీ టాప్ 2 లీస్ట్ కాలేజెస్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది దేనికి సంబంధించింది అంటే BCAకి సంబంధించింది. సో BCAకి సంబంధించిన లిస్ట్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ BCA మార్క్స్. BCAలో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు కట్ ఆఫ్ అవ్వచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది 371 వరకు అవ్వచ్చు. అండ్ టోటల్గా BCA కట్ ఆఫ్ ఎక్కడి వరకు ఉండొచ్చు అంటే 356 +or-5 అంటే 62, 61 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇది తగ్గొచ్చు. BCB. సో ఇక్కడ మార్క్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు. అండ్ కిందికి వస్తే మీకు గవర్నమెంట్ కాలేజ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 426 ఈసారి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్లో. BCB చివరి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అంటే
413. సో ఇదే కరెక్ట్, ఇంకా మీకు రాదు మీకు వస్తుందని చెప్పట్లేదు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనే ఒక రిఫరెన్స్ పాయింట్ +or-5 ఉండే ఛాన్స్ కూడా మీరు చూడండి. ప్రతి కాలేజ్ ఉంది పక్కన మీరు చూడొచ్చు. బీసీసీ, సో బీసీసీలో చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి 363 వరకు గవర్నమెంట్ వెళ్ళొచ్చు. ఈసారి స్టూడెంట్స్ పెరిగితే చాలా ఎక్కువ కూడా పెరగవచ్చు. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ వరకు వచ్చే వరకు అయితే 359 వరకు ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఎవ్రీ కాలేజ్ మార్క్ అయితే మీకు కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ అయితే మనకు బీసీడీ. సో బీసీడీ గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడి వరకు వచ్చింది అని చూస్తే 434 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీసీడీ కట్ ఆఫ్ 416 వరకు వచ్చే ఛాన్స్ అయితే బీసీడీ కట్ ఆఫ్ అయితే కనిపిస్తుంది 416. అండ్ బీసీఈ, సో బీసీఈ గవర్నమెంట్ ఇక్కడ అన్ని మార్క్స్ అన్ని కాలేజెస్ ఉన్నాయి. మీకు సంబంధించిన కాలేజ్కి ఎంత ప్రిడిక్షన్ ఉందనేది చూడండి. ఒక రిఫరెన్స్లో మాత్రమే తీసుకోండి, ఇది ఫైనల్ కాదు, ఇదే జరుగుద్దని లేదు, ముందే చెప్తున్నాను. సో ఇక్కడైతే 427 వరకు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ప్రైవేట్లో చివరికి వచ్చే వరకు 412 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కొన్ని కాలేజీలోనే ఉంటుంది ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ 438-40 ఈడబ్ల్యూఎస్. SC2, సో SC2లో ప్రతి కాలేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. SC2 గవర్నమెంట్ కాలేజ్ 392 వరకు వెళ్ళొచ్చు, 392 వరకు వెళ్ళొచ్చు అనిపిస్తుంది. ఓకే, అండ్ కిందకి వస్తే ప్రైవేట్ టోటల్ SC2 MBBS లీస్ట్ సీట్ 369 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి +or-5. అండ్ SC3 చూడండి, SC3లో గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. చివరి కట్ ఆఫ్ అయితే 397 వరకు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ చివరి కట్ ఆఫ్ అంటే గవర్నమెంట్లో. ప్రైవేట్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 385 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రైవేట్లో. ఎస్టీ, సో ఎస్టీ ఎంతవరకు వెళ్ళొచ్చు గవర్నమెంట్లో అంటే దాదాపు 404. ఓకే, అన్ని కాలేజీల లిస్ట్ ఇది, మళ్ళీ కట్ ఆఫ్స్ మార్చి చెప్పడం కాదు, అన్ని కాలేజెస్ల లిస్ట్ అండ్ ఇంకా రకరకాల పరిస్థితుల వల్ల మారినటువంటి కట్ ఆఫ్స్. 388 ఎస్టీ. ఓకే, నెక్స్ట్ మైనార్టీ కూడా చెప్పాం మనం. మైనార్టీ 4 కాలేజీలు పోయినసారి ఇలా ఉంది, ఈసారి ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 100 సీట్లు పెరిగాయి మైనార్టీలో, 100 సీట్స్ పెరిగాయి అంటే ఒక కాలేజ్కి, కాబట్టి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో 416 వరకు రావచ్చు, మేబీ ఇంకా తగ్గొచ్చు కూడా +or-5. ఓకే, ఈ రేంజ్కు ఒక 5 అటు 5 ఇటు మీరు ఎప్పుడైనా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే స్టూడెంట్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.